బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశాను. నేను బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచాను. ఆనాడు ప్రజలందరూ కూడా కడియం శ్రీహరి గారు గెలిస్తే మా గ్రామాల అభివృద్ధి చెందుతాయనే ఒక నమ్మకంతో పార్టీలకు అతీతంగా ఓట్లేసి నన్ను గెలిపించడం జరిగింది. కానీ జరిగింది నేనైతే గెలిచాను, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పరిస్థితుల్లో గ్రామాన ఎన్నికల్లో తిరిగినప్పుడు నేను అనేక మాటలు చెప్పాను, అనేక హామీ ఇచ్చాను. కానీ ఈ హామీలన్నీ నేను చెప్పిన ఈ మాటలన్నీ ఏ రకంగా నెరవేర్చాలని నేను ఒక విధంగా ఆలోచిస్తున్న క్రమంలో మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకున్న తర్వాత మన ముఖ్యమంత్రి గారు స్వయంగా నాకు ఫోన్ చేసి, అన్నా మీరు ఒక సీనియర్, మీలాంటి అనుభవదారు, సలహాలు సూచనలు ప్రభుత్వానికి కావాలి, మీరు మాతో కలిసి పనిచేయండి అని చెప్పి వారు నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇక్కడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం యొక్క పూర్తి సహకారం కావాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ ప్రభుత్వం యొక్క సహకారం తీసుకోవాలి అంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆహ్వానాన్ని కూడా నేను స్వీకరించవలసిన అవసరం ఉంటుంది ఆలోచించి నేను బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వంతో నియోజకవర్గ అభివృద్ధి కొరకు కలిసి పనిచేస్తున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి మీరందరూ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకున్నారు, మీరందరూ కూడా అర్థం చేసుకున్నారు ఏ పరిస్థితులలో నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానో, ఎందుకు పనిచేస్తున్నానో మీకు అర్థమైంది. కానీ కొంతమందికి ఇంకా అర్థం కావడం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నా పైన ఆరోపణలు చేయడం, నా పైన విమర్శలు చేయడం, నన్ను తిట్టడమే రాజకీయం అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వాళ్ళని చూసి జాలిపడాలో, వాళ్ళని చూసి సిగ్గుపడాలో నాకైతే అర్థం కావడం లేదు. కానీ వాళ్ళ పరిస్థితి ఆ రకంగా ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పార్టీ ఫిరాయింపులు అంటున్నారు. అనేక సంవత్సరాలుగా పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. ఆ పార్టీ ఫిరాయించిన వాళ్ళు కానీ, పార్టీ మారిన వాళ్ళు కానీ ఎంతమంది అనాథతకు గురయ్యారో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 36 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా చెప్తున్నారు. అందులో ఏ ఒక్కరైనా అనాథతకు గురయ్యారా? అందులో ఇద్దరిని మీరు మంత్రులు చేసిన చరిత్ర కూడా మీరే కదా. మరి సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా, మరి శరం లేకుండా మీరు మాట్లాడుతూ ఎదుటి వారిని విమర్శించడం సరైనది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. గడిచిన 2 సంవత్సరాలుగా నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను కాబట్టి, నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నాను కాబట్టి ఎప్పుడు లేని విధంగా, ఎక్కడ లేని విధంగా ఒక స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఈ 2 సంవత్సరాల కాలంలో 1400 కోట్ల రూపాయల నిధులు తెచ్చుకున్నాం. ఇది చాలా గర్వంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు ఈ నియోజకవర్గ అభివృద్ధి పైన ఏనాడు కూడా దృష్టి పెట్టలేదు. ఈ నియోజకవర్గం పైన దృష్టి పెట్టకపోగా నియోజకవర్గం యొక్క పరువు ప్రతిష్టలకు కూడా దెబ్బగలిగే విధంగా ఆయన ప్రవర్తించడం జరిగింది. ఆయన అవినీతి కార్యక్రమాలు, ఆయన యొక్క అక్రమాలు, ఆయన యొక్క గోకుడు గీకుడు కార్యక్రమాలు, ఆయన చీపు చేష్టలు, చిల్లర చేష్టలు మన నియోజకవర్గ ప్రజల పరువు విషయం చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దళితుల పేరు చెప్పుకొని తిరిగే వ్యక్తి దళిత బంధునే ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయల కమిషన్ తీసుకొని ఇచ్చిన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్న పార్టీ ఇలాంటి అవినీతి పనులకి టికెట్ ఇవ్వదని పక్కన పెట్టి నన్ను పిలిచి నాకు టికెట్ ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి వాళ్ళు ఈరోజు మాట్లాడతారు. వాళ్ళు ఏం మాట్లాడతారంటే నియోజకవర్గంలో నియోజకవర్గంలో తిరిగితే గాలి కొడతాం, నియోజకవర్గంలో తిరిగితే అడుగులు అడ్డుకుంటాం, నియోజకవర్గంలో రాజకీయ సమాధి కడతామని చెప్తారు. అది నీకు ఎన్నడూ రాజకీయ సమాధి గడుపు ప్రజలు కట్టారు. అసలు నువ్వు ఉన్నవనేది కూడా తెలియదు, పట్టించుకోవడం లేదు. నువ్వే సమాధిలో ఉన్నావు, నాకే సమాధి కడతావు అవి అర్థం చేసుకోవాలి చెప్పండి. ఈ సందర్భంగా కోరుతున్నావు. నువ్వు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నావు, నీకు ఎందుకు అవకాశం రాలేదు? సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ ఓడిపోగానే కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నావు. ఈ నియోజకవర్గ మహిళలందరూ మేడారం పోయి సమకాల సాధన దగ్గరికి పోయి, అమ్మాయి ఇలాంటి వాడు మా పార్టీలోకి రావద్దు, ఇలాంటి వాడు పార్టీలోకి వస్తే మా మహిళలకు భద్రత
కొడతా ఉండదు అని చెప్పి ఆ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. గంత నీచుడు గత దుర్మార్గం నా మీద మాటలు మాట్లాడుతుంటే నాకే ఆయన గురించి మాట్లాడాలంటే సిగ్గనిపిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఈ నియోజకవర్గంలో నా బిడ్డలనే ఇక్కడ ఉన్నారు. నా బిడ్డ నా పక్కన వేదిక పైన ఉన్నది. నా ఎదురుగా ఉన్న మా ఆడపిల్లలందరినీ కూడా నా చెల్లెలాగా నా బిడ్డలాగానే చూశాను తప్ప ఎన్నడూ కూడా ఇంకో రకమైన దృష్టితో నేను చూడలేదు. ఆ పాపాన్ని నేను విడగట్టుకోలేదు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.